ఏం టేస్ట్ రా. చికెన్ మంచూరియా, చికెన్ 65 కూడా ఈ ఆవకాయ ముందు బలదూర్రా. మందులో ఇది ఉంటే మత్తు కాస్త గమ్మత్తుగా ఉంటుందిరా. అవునరా రేయ్, పొద్దున్నే ఎర్లీగా లేవాలి. నువ్వేం పెంట పనులు పెట్టలేదు కదా. అలా అంటే ఎలారా? నేనేం చేసినా అది మన గురించేరా. అంటే ఏంట్రా, ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావా? ఇంకా ఫిక్స్ చేయలేదురా. నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, ఫిక్స్ చేయకురా. మనకి లేవడం కష్టం అవుతుంది. మళ్ళీ రేపు వస్తాను. బాయ్. అదే చెప్పవే. చెప్పాల్సింది నువ్వే. రావాలా వద్దా? వస్తావా? అదేంటి ఈవినింగ్ నువ్వే కాల్ చేసి ఎవరికి మాట ఇవ్వద్దని చెప్పావు? నీ ఫోన్ కోసం చూసి చూసి నేనే కాల్ చేశా. సర్లే వచ్చాయి. దుర్మార్గుడా, ఇప్పుడే కదరా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయొద్దని చెప్పాను. నేనేం ఫిక్స్ చేశాను రా. అదే వస్తానంది, రమ్మన్నాను. నీకు వద్దనుకో, చేప తీసుకొని బయటికి వెళ్ళి పడుకో. ఎలాగో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావు కదా, తప్పుద్దా కానీ. సర్లే త్వరగా తాగే. అది వచ్చిందనుకో మనకు మిగల్చకుండా తాగేస్తుంది. అమ్మో, ఏంట్రా ఇది ఇంకా రావట్లేదు? వస్తుందిరా. అదేమన్నా నా జోబులో ఉందా? నువ్వు రమ్మనగానే వచ్చేయడానికి వస్తుంది కానీ తట్టుకో. రేయ్ వచ్చిందిరా. రే, నేను వెళ్ళి తీస్తాగా. సర్లే. వస్తున్నా. వచ్చావా? రా, నీకోసం మా వాడు లోపల చచ్చిపోతున్నాడు. ఓ అవునా? ఏ నువ్వు చావట్లేదా? నేను చేస్తే డోర్ ఎందుకు తీస్తాను, ఆడ తీస్తాడు కానీ. దా. ఏరా మొత్తం తాగేశారా? నాకేం లేదా? నీకోసం వెయిట్ చేసి మొత్తం తాగేసాం. ఇదిగో ఇదే మిగిలింది. తాగుతావా? ఛీ, నీ ఎంగిలా అక్కర్లేదులే. సర్లే గాని రా. అబ్బా, ఏరా ఇక నువ్వు వెళ్ళవా? వెళ్దాం, వెళ్ళక చేస్తావా? వెళ్ళరా. అరే దాంతో జాగ్రత్త. మాకు తెలుసులేరా, నాకేమన్నా కొత్త. రేయ్ రేయ్, లెగరా, లెగు. అమ్మో, కొమ్మ తీసిపోయాడా? అమ్మయ్య, బతికే ఉన్నాడు. వీణ్ణి. రేయ్ లెగరా. రాణి అది ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. అప్పుడే వెళ్ళిపోయిందా? ఫోన్ చేసి దాన్ని పిలువురా. అది ఫోన్ చేస్తే రాదు కానీ నువ్వు లెగరా, లెగు. బా ఏంట్రా నీ గోల? అరే డ్యూటీకి టైం ఏందిరా? బాగుంటావురా నువ్వు. రాత్రి రాణి కూడా అదే మాట చెప్పిందిగా.
వీడెప్పుడు లేటే. లెట్స్ గో. బుజ్జితన. ఎరా ఖాళీగుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పి దమ్మేస్తున్నావా? నేను వచ్చేంత వరకు ఆగుంటే ఇద్దరం కలిసేసేవాళ్ళంగా. ఇప్పుడేమైంది? నువ్వు కూడా తాగు. అవునరా రే, ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుందిరా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎలా ఉండాలో నిన్ను చూసే నేర్చుకోవాలరా. నీది కూడా బాగుందిరా. థ్యాంక్స్ రా. రా వెళ్దాం. పద. అబ్బా, గట్టిగా 2 దమ్ములు తాగితే గాని రాత్రి తాగింది పూర్తిగా దిగదురా. అవునరా, నిజమే. ఏంట్రా నిజం? నేను చెప్పే ప్రతి దానికి తల ఊపకుండా చూడు ఎవరన్నా వస్తున్నారేమో. లేదురా, ఎవరు రావడం లేదు. ఎప్పుడు రద్దీగా కనిపించే రోడ్డు ఇంత డల్గా ఉందేంట్రా? పండగ వస్తుంది కదా అని చెప్పి కట్టుకుని అందరూ ఊరెళ్ళిపోయారా ఏంటి? ఏమోరా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అసలు వీళ్ళు ఇలా వెళ్ళిపోతే మనలాంటి వాళ్ళు ఎలా బతుకుతారా? అవునరా, నేను అదే బాధపడుతున్నాను. రే, నేను ఏ డైలాగ్ కొడితే ఆ డైలాగ్కి సింక్ ఏ డైలాగ్స్ కొట్టకు. హ్మ్. రే, ఆంటీరా? రే, ఆంటీ బాగుంది, ఆంటీ ఒంటి మీద నగలు కూడా బాగున్నాయి. రేయ్, నీకు ఆయావా నాకు ఇయ్యావా? సర్లే, బండి తీరా. ఆపు ఆపు ఆపు. ఏయ్, అరవకో. ఏంటి భయపడుతున్నావా? ఏం పర్లేదు, ఏం కాదు. అందుకే వచ్చేస్తావా? మా రూమ్ లో ఎవ్వరూ ఉండరు. వెళ్దామా? రేయ్, 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 రారా. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందిరా. ఉండరా. రేయ్, నేను నీకు నచ్చలేదా? నేను కూడా బాగుంటాను, చూస్తావా? రేయ్, రారా. బాగున్నానా? ఆ? పర్లేదు, మొహమాట పడకు, చెప్పు. వస్తావా? రేయ్, రేయ్, రారా వెళ్దాం. రారా బాబు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందిరా. రేయ్, రారా. రారా వెళ్దాం. గుర్తుపెట్టుకో. రేయ్. ఉమ్? అయ్యో, రేయ్, రారా. రేయ్, 3 లక్షలు, చెరువు 1,00,000. మరి 3 రావటం ఏంట్రా? ఏముంది, మనం అందరికి జలకిచ్చి దోచుకుంటాం. కానీ మన దగ్గర కొనేవాళ్ళు కుర్చీలో కూర్చొని వెయిట్ కోసేస్తున్నారు. బంగారం ధరలు పెరిగాయి అనుకుంటే ఆ ధరలు మనకు వర్కౌట్ అవడం లేదురా. ఇంకాస్త ఎక్కువ ఇచ్చేవాడు ఉంటే చూడాలిరా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారా? వాళ్ళ లాభం వాళ్ళు చూసుకోవాలిగా. ఆకులు నాకే వాళ్ళు మనమైతే మూతులు నాకే రకాలు మన దగ్గర కొనేవాళ్ళు. ఇదిగోరా నీ వాట.
ఎందుకురా ఇలా ఇస్తావు మళ్ళీ ఖర్చులు కానీ అలా లాగేసుకుంటావు. సరే అకౌంట్లో వేసానా? ఏం అక్కర్లేదు, జేబులోనే ఉంచు. బార్కి వెళ్ళాలిగా. సర్లే బండి తీ. కూర్చోరా. బెరార్ సార్. ఒక ఫుల్ తీసుకొని రా. ఫుల్ ఎందుకురా, హాఫ్ చాలుగా. నువ్వు ఫుల్ తీసుకొని రా ఇల్లు. ఓకే సార్. ఇద్దరం కలిసి ఒక ఫుల్ కూడా తాగపోతే మనమేం తాగుబోతులం రా. ఏం తాగినా ఏం చేసినా ఈ వయసులోనే రా. చూడు ఒక్కొక్కడు ఎలా తాగుతున్నాడో. వీళ్ళకన్నా మనకేం తక్కువరా. మనం కష్టపడి సంపాదించి మరీ తాగుతున్నాం. మేము పోసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. అదేంట్రా పోస్తుంటే వద్దంటావు? పోసినందుకు మళ్ళీ టిప్ ఇవ్వాలిరా. ఇస్తే ఏమవుతుంది? వాళ్ళకి శాలరీలు ఇస్తారా. మళ్ళీ అది సైడ్ ఇన్కమ్. మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నాం. సర్లే. తీసుకో. చేర్స్. Cheers. అరే ఇదే లాస్ట్ పెగ్ రా. ఓకేరా, కానీ లక్కీ డ్రాప్ నాకే కావాలి. అలాగే లేరా. ఏంట్రా దానికి ట్రై చేస్తున్నావా? దాన్ని లాస్ట్ టైం ట్రై చేస్తే వర్కౌట్ అవ్వలేదురా. అరే అది నీకు కావాలా? జస్ట్ వెయిట్. ఏం పేరు? పేరు కావాలా నేను కావాలా? నువ్వే కావాలి. మరి నీకేం కావాలి? నీ పర్స్లో ఉన్న మనీ కావాలి. మనీ ఏం కర్మ, పర్సే ఇస్తాలే. తాగడం అయిపోయిందా? అయిపోయింది. ఇక వెళ్దామా? ఎక్కడికి? నీ రూమ్కా? కాదు, ఇక్కడే ఓ రూమ్ ఉంది. సూపరే, పద.
చాలా థ్యాంక్స్ మామా. థ్యాంక్స్ ఎందుకురా? దాన్ని నేను ఇంతకు ముందు ట్రై చేస్తే వర్కౌట్ అవ్వలేదురా, కానీ నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేస్తావు. రే, అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో నన్ను చూసి నేర్చుకోరా. నాకు ఆ అవసరం లేదు మామా. నువ్వు ఉన్నంత వరకు నాకు ఆ ప్రాబ్లమే రాదు. రా. రే, ఆ, ఏంట్రా? అమ్మాయిరా. ఉమ్, ఇప్పుడు అమ్మాయి ఏంట్రా? నాకు ఇప్పుడు ఆ అమ్మాయి కావాలిరా. ఇప్పుడు అమ్మాయి అంటే ఎలా రా? రేపు చూసుకుందాంలే. ఆ అమ్మాయి రేపు ఉండదురా. నాకు ఇప్పుడే కావాలిరా. ఉమ్, ఆటో ఆటో. ఇప్పుడు అది డబ్బులు ఇస్తే వచ్చే అమ్మాయారా? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? నా దగ్గర మంచి ప్లాన్ ఉందిరా. ఏంటా ప్లాన్ చెప్పు. ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా? అవుతుందిరా. బ్యాలెన్స్ ఉందా? ఉంది. కాల్ చేయి. ఓకే, నువ్వు వింటూ ఉండు. ఆ. బ్ర్. సరే. హ, హ. సరే. ఎక్స్క్యూజ్ మీ, మీరు రాఘవ్ గారు అమ్మాయి భాను కదూ? కాదండి. కాదా? మా ఆఫీసులో కొలిగ్ రాఘవ్ గారి అమ్మాయి సేమ్ మీలాగే ఉంటుందండి. ఓ అవునా? మా నాన్నగారి పేరు జగదీష్ అండి. ఓ అవునా? మరి మీరు? నా పేరు లహరి. హరియా? సారీ అండి, సరే. పొరపాటు పడ్డాను. ఓకే, నో ప్రాబ్లం. ఏమనుకోకండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు జగదీష్ గారు అమ్మాయి లహరి కదూ? అవునండి. ఈవినింగ్ నుంచి మీకోసం వెతుకుతున్నానండి. ఎందుకు? మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా? హా, ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడే ప్రకాష్ హాస్పిటల్లో ఉన్నారు. ఉండండి, మా అమ్మకు ఫోన్ చేస్తాను. అబ్బా, ఫోన్ల సంగతి తర్వాత అండి. ముందు బైక్ ఎక్కండి. మీ అమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఆ, ఏంటి ఇక్కడ ఆపారేంటి? ఇక్కడ హాస్పిటల్ ఎక్కడుంది? ఇక్కడ హాస్పిటల్ లేదు కానీ నా ఫేవరెట్ లొకేషన్ ఉంది. దా, ఏం చేయొద్దు రా. ప్లీజ్, నన్ను ఏం చేయొద్దు. ఏయ్, రావే. హుట్. హెల్ప్, హెల్ప్. అరవకు. షష్, అరవద్దని చెప్పానుగా. అరవకు. గొంతుల మాట బయటకు వచ్చే లోపే నీ గుండెల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీకు దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు. ఏం చేయకుండా వదిలేయడానికా నేను ఇంత దూరం తీసుకొచ్చింది? ఏం కాదులే, ఏడవకో. ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు. ఏడవకు, వదిలేసాగా. చూడు, ఈ విషయం ఎవరితో అన్నా చెప్పావనుకో, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తా. ఒకవేళ నువ్వు చెప్పినా వాణ్ణి నువ్వెలా నమ్మావే అని నిన్నే తిడతారు. అందుకే చెప్పకు. ఓకే, బాయ్.
స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమై ఉంటుంది? వాళ్ళ ఫ్రెండ్స్ కోసారి ఫోన్ చేసి కనుక్కోండి. నాకెందుకో చాలా భయంగా ఉందండి. నువ్వేం టెన్షన్ పడకు, అందరికీ కాల్ చేశాను. ఆఫీస్ నుంచి కూడా ఎప్పుడో బయలుదేరిందట. మరి ఇంకా రాలేదు కదండి. వచ్చినట్టుంది. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది తల్లి? అయ్యో, ఏమైందమ్మా? చెప్పు. ఏమైంది? ఇలా కూర్చో. అయ్యో ఏమైంది లహరి? అసలు ఏమైందో చెప్పు లహరి. ఏమి జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావే? మాకేదో భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పరా? ఏమైందో చెప్పు. వాడెవడు? ఏం జరిగిందో చెప్పమ్మా. ఏమైందో చెప్పవే. వాడెవడు వచ్చి నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. కూర్చోండమ్మా. నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. చెప్పండి, ఏం జరిగింది? రాత్రి మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది సార్. ఏమైంది? సార్ మా అమ్మాయిని ఎవరు మానభంగం చేశారు సార్. ఎక్కడ? ఇందిరానగర్ పార్క్ దగ్గర సార్. కంట్రోల్ ఎవరి సెల్ఫ్ అండి, కంట్రోల్. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి. ఒంటరిగా వస్తుంటే ఆ పార్కు దగ్గర ఎవరో ఒక అతను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు సార్. కానిస్టేబుల్ సార్, ఏడవకమ్మా. సార్, డీటెయిల్స్ తీసుకో. చెప్పమ్మా, నీ పేరేంటి? లహరి సార్. ఇంకా ఏం జరిగిందో చెప్పమ్మా. నిన్న మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని ఒక అబ్బాయి వచ్చాడు సార్. కంట్రోల్ ఎవరి సెల్ఫ్ అమ్మా. మాకు న్యాయం చేయండి సార్. తప్పకుండా న్యాయం చేస్తాం. మేమున్న నా దానికోసం, కూతురు సరేనా? బ్రతుకు అన్యాయం అయిపోయింది సార్. ఖచ్చితంగా వాడిని పట్టుకొని తీరుతాం. మీరేం బాధపడకండి. నా ఒక్కగానొక్క కూతురు సార్. నేను బతికిలా అయిపోతుంది అనుకోలేదు. మీరు ఎలాగైనా అతన్ని పట్టుకోవాలి సార్. తప్పకుండా అమ్మా, మేమున్నది అందుకోసమే. వాడిని ఎలాగైనా పట్టుకొని తీరుతాం. చూడండి అమ్మా, నువ్వు వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. వాడి ఆనవాళ్ళు చెప్తావా? చెప్తాను సార్. ఓకే, గుడ్. కానిస్టేబుల్ సార్, స్కెచ్ వేయించు. అలాగే సార్. మీరు కూడా వెళ్ళండి. సిఐ గారు వచ్చిన తర్వాత మాట్లాడతారు. పదండమ్మా. నోస్ కట్ లావుగా అనిపించిందా లేకపోతే లైట్గా అనిపించిందా? లైట్ గా ఉంది సార్. లైట్గా. ఓకే. మీసా లాంటివి ఏమైనా అబ్జర్వ్ చేశారా? మీసాలు లైట్ గా ఉన్నాయి సార్. ఓకే. ఫేస్ వచ్చి చూడ్డానికి కోలగా ఉందా లేక రౌండ్గా ఉందా? కోలగా ఉంది సార్. హెయిర్ స్టైల్ ఎలా ఉంది? సైడ్
సైడ్కి ఉంది సార్. సైడ్కి ఉందా? అవును. ఓకే. ఇతనేమో చూడండి. అవును సార్, వీడే. అమ్మా, వీడేనమ్మా, వీడే వీడే సార్, వీడే సార్, వీడే. ఓకేనమ్మా, పదండి. నమస్తే సార్. నమస్తే సార్, ఏమా వీడేనా? వాడే సార్. గణేష్ సార్. వీడెవడో కనుక్కో. ఎస్ సార్. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో వెతుకు. ఎస్ సార్. మీరు పదండి అమ్మా. సార్, ఇక్కడే సార్. కానిస్టేబుల్ సార్. సర్చ్. అలాగే సార్. సార్, ఇక్కడ ఏ క్లూ దొరకలేదు సార్. అరే ఆపు 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 ఆపు. ఏంట్రా? అటు చూడు. అరే ఆపు 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 ఆపు. ఏంట్రా? అటు చూడు. ఎస్. ఓకే. పోనీ. మాట్లాడకో. మాట్లాడితే చంపేస్తాను. ఎవరు మీరు? అరవకో. అరిచేద్దామనే నేను అరవనివ్వనుగా. గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తున్నావే. నీ గ్లామర్ రహస్యం ఏంటి? ఏం సోప్ వాడుతున్నావు చెప్పు, పర్లేదు, నేను కూడా అదే వాడతాను. వాళ్ళే ముద్దు వస్తున్నావు. నిన్ను చూస్తుంటే ఎవ్వడూ ఆగలేడు. వెళ్దామా? నేను రెడీ. నా రూమ్ కూడా ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. వస్తావా? రేయ్ రేయ్ రేయ్, రారా. అయిపోయింది, వెళ్ళిపోదాం, రారా. రై ఆగ్రా. ఎవరు రారు, టెన్షన్ పడుకో. రేయ్ 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 రేయ్, రారా. మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడా? రేయ్, నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. ఏ ఆగ్రా. కనిపించిన ప్రతి చెప్పు. అమ్మాయిని సినిమా చూసేద్దాం అనుకుంటావరా? దొరికితే చేస్తావరా? రై ఎవరు రారా? పర్లేదు, ఇంత అందగత్త కోసం తన్నులు తిన్నా పర్లేదు. చెప్పు, భయం వేస్తుందా? నేను అందంగా ఉండదని ప్రాబ్లమా? నీ అంత అందంగా లేకపోయినా ఏదో కొంచెం ఉంటానులే. చూస్తావా? చూడు. ఏంటి, బాగున్నానా? చెప్పు. వెళ్దాం, వస్తావా? రేయ్ టెన్షన్ పడకు. రేయ్, ఆ? వస్తావా రావా? నిజంగానే ఎవ్వరు ఉండరు. ఓకే, వెళ్ళిపో. మా వాడు నన్ను తినేస్తున్నాడు. ఈ ఫేస్ గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా కనిపిస్తే పిలు. చెప్పమ్మా, ఏం జరిగింది? మా వాళ్ళు స్కెచ్ గీస్తారు, ఆనవాళ్ళు చెప్తావా? చెప్తాను సార్. గణేష్ సార్. ఏమ్మా, అతని కళ్ళు ఎలా ఉంటాయి? చిన్న చిన్న కళ్ళు. ఐబ్రోస్ లాంటివి లావుగా ఏమైనా ఉన్నాయా? ఐబ్రోస్ తిక్కగా ఉంటాయి సార్. థిక్గా ఉంటాయి. హెల్మెట్ తీసేటప్పుడు, అంటే హెల్మెట్ తీసాకే చూసారు అవును కదా, సార్. హెల్మెట్ తీసినప్పుడు అతని ఫేస్ ఎలా ఉంది? కోపంగా చూసాడు. కోపంగా. ఓకే.
అతని హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందమ్మా? సైడ్ ఉంటుంది సార్. సైడ్కి. ఓకే. వీడేనా? అవును సార్, ఇంచుమించు ఇలాగే ఉంటాడు. సార్, ఎస్. అంటే ఇంతకు ముందు లహరి రేప్ కేసులో వాడు, ఇప్పుడు చైన్ స్నాచింగ్ కేసులో వాడు ఇద్దరూ ఒకటే. అవును సార్. కానీ ఈవిడ చెప్తుందని బట్టి ఇంకోడెవడో ఉన్నాడు. గణేష్, శిక్ష పూర్తయిన చైన్ స్నాచర్స్ ని పిలిపించి వీడు తెలిసేమో కనుక్కోండి. ఎస్ సార్. గణేష్, ఎరా తెలుసా వీడు? తెలీదు సార్. చూడు సరిగ్గా. నిజంగా తెలీదు సార్. రై నీకో? లేదు సార్. రై నీకో? తెలీదు సార్. రై లాస్ట్ నీకో? నాకు తెలీదు సార్. ఎరా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. అలాగే సార్. ఏంటి వెళ్ళండి. గణేష్ సార్, మన రికార్డ్స్ అన్ని చెక్ చేసావా? చెక్ చేశాను సార్. మన రికార్డ్స్లో వీళ్ళు లేడు సార్. అరే ఆపాపు, ఏంట్రా? సూపర్ ఫిగర్ రా. నువ్వు ఒకడివి, కనిపించిన ప్రతిదాన్ని సూపర్ ఫిగర్ అంటావు. ఈ వయసు అలాంటిదిరా, ఏం చేసినా ఈ వయసులోనే చేయాలి. వయసు అయిపోయాక ఏం చేద్దామన్నా తర్వాత ఓపిక ఉండదు. నువ్వు బైక్ పోని ఫాస్ట్గా తిప్పు తిప్పు తిప్పు. నువ్వు మారవరా? తిప్పురా. చెప్పు తెగిపోద్ది ఎద్దవా. ఏమన్నావు? ఏంటి ఏమన్నావు? పర్లేదు చెప్పు. రేయ్ చెప్పు. చెప్పకపోతే గొంతు కోసేస్తా. రేయ్ చెప్పు. రేయ్ ఎందుకురా ఇవన్నీ మనకు? వదలన్రా, ఇదేదో అంది. చెప్పవే ఏమన్నావు? చెప్పు ఏమన్నావు? చెప్పు చెప్పు తెగిపోద్దన్నాను. ఎలా తెగుద్ది? కొడితే తెగుద్దా? తెంపితే తెగుద్దా? చెప్పు. సరే, నువ్వన్న దానికి నీకు ఆన్సర్ తెలియదు. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? నా చేతిలో కత్తుంది. ఇప్పుడు నీ గొంతు కోస్తానా కోయినా? చెప్పు. నా చేతిలో కత్తుంది. ఇప్పుడు నీ గొంతు కోస్తానా కోయినా? చెప్పు. రేయ్ చెప్పలేవు కదా? నువ్వేం చెప్పినా దానికి ఆపోజిట్గా చేస్తాను. వచ్చిరా, రారా తొందరగా. రేయ్ వదిలేరా, ప్రాబ్లం అవుద్దురా, ఎవరన్నా చూస్తారా. రేయ్ నువ్వు పోరా. అయ్యో చెప్పవే చెప్పు. నన్ను చెప్పమంటావా? చెప్పమంటావా? ఎంత ధైర్యమే నీకు? నాకే చెప్పు తగ్గిపోద్దంటావా? నీ సంగతి చూస్తాను, రావే. రేయ్ రావే. రే నా మాట వినరా, రా. ప్రాబ్లం అవుతుందిరా, వద్దురా. రేయ్ రేయ్ రా. వీడేనా? చూడు. అవును సార్, వీడే వీడే సార్. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా చాలా మంది జీవితాలతో ఆడుకుంటారు సార్.
మనకొచ్చిన కంప్లైంట్ ప్రకారం వీళ్ళిద్దరూ, అందులో ఒకడు పర్వటెడ్, ఇంకొకడికి డబ్బుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సార్ వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి సార్. ఎస్. అరే సత్య, నువ్వు పద్ధతి మార్చుకోవాలరా. ఏం మాట్లాడుతున్నారా? నేనేం మాట్లాడుతున్నాను నీకు అర్థం కావడం లేదంటే నాకు చాలా చిరాకేస్తుందిరా. రేయ్, క్లియర్గా చెప్పరా. ఉమ్. మనం ఇక్కడికి జాబ్ చేయడానికి వచ్చాం. ఎవరి దగ్గర జాబ్ 2 నెలల కంటే ఎక్కువ చేయలేకపోయాం. మంచో చెడో ఒక దారి ఎంచుకున్నాం. ఇందులో రిస్క్ ఉంది, కానీ నీ వల్ల రిస్క్లో రిస్క్ ఫేస్ చేస్తున్నావురా. అంటే చెప్పని, మనం చేసే పనులకి పోలీసులకి ఎప్పుడు దొరికిపోతాం తెలీదు. దొరకనంత వరకు ఓకే, కానీ దొరికితే పరిస్థితి ఏంటి? పైగా నువ్వు అమ్మాయిల మీదకి బాగా దూసుకుపోతున్నావు. కనిపించిన ప్రతి అమ్మాయిని ఏదో విధంగా బలవంతంగా లొంగ తీసుకుంటున్నావు. వాళ్ళు కూడా పరుగు పోతుందని భయపడి కంప్లైంట్ ఇవ్వడం లేదు, కానీ ఎవరో ఒకరు తెగిస్తారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాత్రం తప్పించుకోవడం మన వల్ల కాదురా. ఇప్పటి నుంచైనా అమ్మాయిల విషయం వదిలేరా. మనకి ఎలాగో దొరుకుతున్నారు కదా, బలవంతంగా ఎందుకు చెప్పు? రేయ్, ఈ విషయం వదిలే. ఎందుకు వదిలేయమన్నానా? అదే ఎందుకు వదిలేయాలి? ఎందుకంటే నాకు ఆడాలంటే ఇష్టం రా. అందుకే అమ్మాయి కనిపిస్తే చాలు ఆడుకోవాలనిపిస్తుంది. అది కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా. ఎందుకు? నేను మాత్రం కంట్రోల్ చేసుకోవడం లేదా? ఎవరైనా వస్తే తప్ప నేను వేరే వాళ్ళు ముట్టుకోవడం లేదు. నువ్వు అలా ఉండొచ్చు కదా. నా వల్ల కాదురా. నాకు మందు తాగిన దానికంటే ఎక్కువ కిక్కు కావాలి. నీకేం తెలుసురా? వాళ్ళకి డబ్బులు ఇస్తే వస్తారు, అది వేరు. కానీ బలవంతంగా లాక్కుంటే వచ్చే ఆ కిక్కే వేరు. ఒకసారి ట్రై చేసి చూడు, అప్పుడు నీకే అర్థం అవుతుంది నేనెందుకు మానలేకపోతున్నాను అని. నువ్వు మారవరా. సర్లే వెళ్దామా? పద. రారా. స్టడీ. ఏంట్రా నీ చూపు అమ్మాయి మీద పడిందా? అవునరా, చూడరా దాని అందం. ఆ ఫిజిక్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుందిరా. ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడురా. కరెక్టేరా, కానీ దీన్ని చూస్తుంటే అంత ఈజీగా వాళ్ళ పడేట్టుగా లేదు. నా ప్లాన్స్ నాకు ఉన్నాయిరా. అమ్మాయిలకి సెంటిమెంట్లు ఎక్కువ, అందులో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్లు మరీ ఎక్కువ. అది వాళ్ళ వీక్నెస్. అంటే ఈసారి కూడా నన్ను ఫోన్ తీసుకుని వెళ్ళమంటావా? వద్దురా, ఈసారి డైరెక్ట్గా నేనే వెళ్తాను. ఈసారి నేను కూడా నీతో వస్తారా? మరి ఇందాక లోపలేదో అన్నావు. ఇలాంటి అమ్మాయి దొరికితే మనసు మార్చుకోవాలరా. ఆహా, దీన్ని చూస్తుంటే నా మనసు కూడా ఊరుకోవడం లేదు. పైగా నువ్వే అన్నావు కదా ట్రై చేయమని, అందుకే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా. ఓకే, నువ్వు ఆటో పట్టుకొని మన స్పాట్కి వచ్చాయి. సరేరా, వచ్చాయా? ఆటో. మీరు ఇక్కడున్నారా? నేను మీ గురించి ఆఫీస్కి వెళ్తున్నాను. అసలు మీరెవరు? నా గురించి ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నేను మీ అన్నయ్య ఫ్రెండ్ని. ఈవినింగ్ మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, చాలా సీరియస్గా ఉంది.
అవునా మరి నాకెవరు ఫోన్ చేయలేదేంటి? అబ్బా ముందు ఫోన్ తర్వాత. మీ గురించి అందరు వెయిటింగ్ అక్కడ, చాలా సీరియస్ అక్కడ. ముందు ఎక్కండి, బండి ఎక్కండి, అర్జెంట్. అక్కడ చాలా సీరియస్ గా ఉంది. ఏంటి ఇక్కడ ఆపారు? చెప్తా. ఏయ్ ఏం చేస్తున్నావు? రావే, చెప్తా, రావే. రా. వదులు. రావే. ఏయ్ వదులు వదులు వదులు. ఏయ్ ఏంటిది? నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఆగవే. నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం చేస్తున్నారు మీరు? నన్నేం చేయకండి ప్లీజ్. ఏయ్ ఎవరనుకున్నారా నన్ను? మిమ్మల్ని పట్టుకోవడానికి వేసిన ప్లాన్ రా ఇది. నేను పోలీస్ని. రేయ్! సత్య ఎక్కడికి పారిపోతారా? రండ్రా. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఏమనుకుంటున్నారా? తీసుకెళ్ళండి. వదండి. ఎంత పని చేశారా మీరు? మనుషులా మృగాలా? మనుషుల్లా ప్రవర్తించండి. ఆగండి, మీరు ఆగండి. ఎంత పని చేశావు మీరు పక్క జరగండి, పక్కరండి. రేయ్ మీకు అసలు సిగ్గుందారా? ఒరేయ్ నేను నీకు ఏం అన్యాయం చేశానురా? ఎందుకురా నా జీవితం నాశనం చేశావు? వదలమ్మా, నాశనం వదులు. చేశావు? రా, పక్కరా. మీరు చేసిన తప్పులకి కనీసం 10 ఏళ్ల శిక్ష వేయిస్తారా మీకు? ఈమె వైజయంతని మా ఎస్ఐ. నమస్కారం మేడం. ఈమె సహకారంతోనే వీళ్ళని పట్టుకున్నాం. థ్యాంక్స్ వైజయంతి, మాకు చాలా హెల్ప్ చేశావు. సార్ ఇట్స్ మై డ్యూటీ సార్. ఒక ఆడదానికి అన్యాయం జరిగితే సాటి ఆడదానిగా నా వంతు సాయం నేను చేశాను అంతే. ఇలాంటి వాళ్ళని వదలకూడదు సార్. వీళ్ళని ఒకరోజు మా స్టేషన్కి పంపించండి. కొత్త కానిస్టేబుల్స్ వచ్చారు, ట్రైనింగ్ ఇప్పిస్తాను. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళ లోపలేయండి. సార్. వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే సార్. చూశారుగా, ప్రతి పావుగంటకి ఇలాంటి సంఘటనలు మన దేశంలో అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. దుర్మార్గుల వలలో చిక్కకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. జై హింద్.